మహబూబాబాద్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. मैं भगवान वेंकटेश्वरा के दिव्य दर्शन किए, उनसे आप सभी के लिए आशीर्वाद लिया। आप जनता जनार्दन भी ईश्वर का ही रूप है। आपका इतनी बड़ी संख्या में यहां आकर बीजेपी को आशीर्वाद देना ये दिखाता है कि तेलंगाना एक नया इतिहास रचने की तरफ बढ़ रहा है। महबूबाबाद को तो श्री सेवालाल महाराज जी के समर्पण और तप तपस्या का वरदान मिला है। मेरे साथ बोलिए, श्री सेवालाल महाराज की, श्री सेवालाल महाराज की, श्री सेवालाल महाराज की। తెలుగు ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను కురివి వీరభద్ర స్వామి మందిరానికి కూడాను శ్రద్ధాపూర్వకంగా నమస్కరిస్తున్నాను. కొంచెం సేపు క్రితమే నేను తిరుమల భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనాన్ని పొందాను. వారితో ఈ రాష్ట్రం ప్రజలందరి కోసము ఆశీర్వాదాన్ని కోరాను. మీరు జనతా జనార్దనులు, ఈశ్వర స్వరూపులు. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి బీజేపీకి ఆశీర్వాదం ఇవ్వడము ఇక్కడ కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని చెబుతోంది. దానికి ఇదే రుజువు. మహబూబాబాద్ నగరానికి, ఈ ప్రాంతానికి శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క సమర్పణ, త్యాగ, తపస్సుల యొక్క వరదానం లభించింది. నాతో పాటు శ్రీ సేవాలాల్ మహారాజ్కి జయకారం చేయండి. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना प्रवास का ये मेरा लगातार तीसरा दिवस है और अब इस चुनाव में सभाओं का ये मेरा आखिरी दिन है। इस दौरान मुझे अनेक लोगों से मिलने का, बातचीत करने का अवसर मिला। तेलंगाना के लोग केसीआर सरकार को उखाड़कर फेंकने के लिए कमर कस चुके हैं। कुछ लोग तेलंगाना में कांग्रेस को लेकर भ्रम भी फैला रहे हैं, लेकिन सच्चाई यही है कि अगर किसी ने तेलंगाना को बर्बाद किया है तो वो कांग्रेस और केसीआर दोनों ही उतने ही पापी है। इसलिए तेलंगाना के लोग एक बीमारी को हटाकर दूसरी बीमारी को प्रवेश नहीं दे सकते। ये बात मैंने आज तेलंगाना में हर जगह पे देखी है। तेलंगाना का विश्वास बीजेपी पर है। तेलंगाना का अगला सीएम बीजेपी का ही होगा, ये आपने पक्का कर लिया है। और बीजेपी ने आपसे क्या वादा किया है? ये बीजेपी का वायदा है कि तेलंगाना में बीजेपी का जो पहला सीएम होगा वो बीसी समाज से होगा। बीजेपी सरकार अपने मंत्रिमंडल में सबको, यानी समाज भी ज्यादा से ज्यादा और क्षेत्र भी ज्यादा से ज्यादा, सबको उचित प्रतिनिधित्व देने का संकल्प किए हैं। अब ये तय हो गया है, तेलंगाना में पहली बार बनेगी बीजेपी सरकार। मेरे साथ बोलेंगे आप लोग, तेलंगाना में पहली बार बनेगी बीजेपी सरकार। आप बोलिए, बीजेपी सरकार। तेलंगाना में पहली बार बनेगी, तेलंगाना में पहली बार बनेगी, तेलंगाना में पहली बार बनेगी। मोदटी सारी तेलंगानालो
बीजेपी प्रभुत्वम ఏర్పాటు కానుంది. నా కుటుంబ సభ్యులారా, తెలంగాణలో పర్యటనలో ఇది 3వ రోజు. ఈరోజు చిట్ట చివరి రోజు. ఈ నా యొక్క ఎన్నికల సభల్లో ఇది చిట్ట చివరి రోజు. ఈ సమయంలో నేను అనేక మందిని కలిశాను, అనేక మందితో మాట్లాడాను, ఈ సమయంలో అనేక మందితో చర్చించాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని విసిరిపారేయాలని చెప్పి ఇప్పటికే నడుం కట్టుకున్నారు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ విషయంలో ప్రజలలో కొంత అయోమయం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ తెలంగాణను ఎవరైనా నాశనం చేశారంటే అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వీళ్ళు మాత్రమే నాశనం చేశారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక రోగాన్ని తగ్గించుకునేందుకు ఇంకొక రోగాన్ని తీసుకుని రాబోరు. ఇది అన్ని చోట్ల నాకు అనుభవంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజల నమ్మకం బీజేపీ పైన ఉంది. తెలంగాణ యొక్క భవిష్యత్ తరువాతి కాలపు ప్రధానమంత్రి బీజేపీకి మాత్రమే చెందినవాడవుతాడు. ఈ విషయాన్ని మీరు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. బీజేపీ మీకు ఏం వాగ్దానం చేసింది? బీజేపీ వాగ్దానము తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ సముదాయానికి చెందినవాడవుతాడు. బీజేపీ ప్రభుత్వము మంత్రివర్గంలో అన్ని వర్గాలకు, అన్ని క్షేత్రాలకు, ప్రాంతాలకు సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాతినిధ్యం ఇస్తుంది. ఇదంతా అయిపోయింది. ఇక తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతున్నది. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం. నా కుటుంబ సభ్యులారా, केसीआर को बीजेपी की बढ़ती हुई ताकत का एहसान बहुत पहले हो गया था. ये एहसास उनको हो गया था. लंबे समय से केसीआर इस कोशिश में थे कि किसी तरह बीजेपी से दोस्ती कर लें. जब वो एक बार दिल्ली आए थे तो मुझसे मिलकर भी केसीआर ने यही रिक्वेस्ट की थी. लेकिन बीजेपी कभी भी तेलंगाना के लोगों की इच्छा के खिलाफ कोई भी काम नहीं कर सकती. जब से बीजेपी ने केसीआर को मना किया है, तब से बीआरएस बौखलाई हुई है. बीआरएस अब मुझे गाली देने का कोई मौका नहीं छोड़ती. बीआरएस जानती है कि मोदी कभी बीआरएस को बीजेपी के आसपास भी फटकने नहीं देंगे. और ये गारंटी भी मोदी की गारंटी है. और मोदी की गारंटी यानी गारंटी पूरी होने की गारंटी. మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, కేసీఆర్కి బీజేపీ యొక్క పెరుగుతున్నటువంటి శక్తి సత్తా గురించి ముందే అనుభవంలోకి వచ్చింది. అందుకే ఆయన ఏదో ఒక రకంగా బీజేపీతో దోస్తీ చేసేందుకు ప్రయత్నించారు. ఒకసారి ఆయన ఢిల్లీకి వచ్చారు, నాతో కలిసి కూడాను ఆయన ప్రాధేయపడ్డారు. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల యొక్క వాంఛకు, కోరికకు, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళదు కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బీజేపీ ఆయన యొక్క అభ్యర్థనను తిరస్కరించిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ గంగవెర్రులెత్తింది. బీఆర్ఎస్ ఇప్పుడు నన్ను అంటే ప్రధానమంత్రి మోదీ గారిని తిట్టేందుకు వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీఆర్ఎస్కు తెలుసు
బీఆర్ఎస్ని బీజేపీ ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వదన్నటువంటి విషయం తెలుసు. అందుకే వారు కంగారు పడుతున్నారు. ఈ గ్యారంటీ ఏదైతే ఉందో ఈ గ్యారంటీ మోదీ యొక్క గ్యారంటీ. మోదీ యొక్క గ్యారంటీ అంటే గ్యారంటీ అమలవుతుందన్నటువంటి గ్యారంటీ. మోదీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి అయ్యే గ్యారంటీ. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना की पहचान ट्रेडिशन और टेक्नोलॉजी से है, लेकिन केसीआर ने इस प्रदेश पर अंधविश्वास का ठप्पा लगा दिया। जनता के पैसे से बनाया सचिवालय उन्होंने अंधविश्वास के चलते बर्बाद कर दिया। आप मुझे बताइए, आखिर फार्म हाउस सीएम की तेलंगाना को क्या आवश्यकता है? फार्म हाउस मुख्यमंत्री मन को अवसर मां, अंधविश्वास के गुलाम है फार्म हाउस सीएम। तेलंगाना को नहीं चाहिए फार्म हाउस सीएम। गरीबों के गुनाहगार है फार्म हाउस सीएम। 3 दिसंबर को हारेंगे फार्म हाउस सीएम। నా కుటుంబ సభ్యులారా, తెలంగాణ అంటే సంప్రదాయము అదేవిధంగా సాంకేతికతల యొక్క మేళవింపు. కానీ కేసీఆర్ ఈ ప్రాంతాన్ని మూఢనమ్మకాల ప్రాంతంగా మార్చేసేశారు. మూఢనమ్మకాల ముద్రేశారు. ప్రజల డబ్బుతో ప్రజల ఖర్చుతో ఏర్పాటైనటువంటి సచివాలయాన్ని ఆయన మూఢనమ్మకాల కారణంగా సర్వనాశనం చేశారు. మీరు నాకు చెప్పండి, ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి తెలంగాణకి అవసరమున్నారా? ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? అంధవిశ్వాసాలకు బానిస ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. తెలంగాణకు అవసరం లేదు ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. పేదల పట్ల నేరం చేసిన వ్యక్తి ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. డిసెంబర్ 3వ తారీఖున ఓడిపోబోతున్నాడు ఈ ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి. ना कुटुंब सभ्युलारा, तेलंगाना को बीआरएस के चंगुल से निकालना बीजेपी अपना दायित्व समझती है। यहां केसीआर ने जो जो स्कैम किए हैं, बीजेपी सरकार सभी की जांच कराएगी। तेलंगाना के गरीबों से, तेलंगाना के युवाओं से विश्वासघात करने वालों को छोड़ा नहीं जाएगा। बीआरएस के भ्रष्टाचारियों को जेल भेजने का हमारा संकल्प है। मैं बोलूंगा, आप मेरे साथ दोहराएंगे, आप लोग रिपीट करेंगे। आप मेरे बोलने के बाद बोलना, तेलंगाना बीजेपी सरकार। क्या बोलेंगे? जोर से बोलिए, क्या बोलेंगे? तेलंगाना बीजेपी सरकार। क्या बोलेंगे? ऐसे नहीं, सब पे सब बोलिए, तेलंगाना बीजेपी सरकार, तेलंगाना बीजेपी सरकार। अब मैं बोलता हूं, आपको बोलना है। बीआरएस के भ्रष्टाचारियों को जेल भेजेगा कौन? तेलंगाना बीजेपी सरकार। यहां के इरिगेशन स्कीम की जांच कराएगा कौन? तेलंगाना बीजेपी सरकार। 2 बेडरूम स्कीम की जांच कराएगा कौन? तेलंगाना बीजेपी सरकार। यहां के जमीन माफिया पर कार्रवाई करेगा कौन? तेलंगाना बीजेपी सरकार। यहां के एजुकेशन माफिया पर